అప్పట్లో ఆ రిపోర్ట్స్ చేయించారు కానీ ప్రభుత్వానికి సమర్పించారు కానీ అది బయటికి బహిర్గతం చేయలేదు. ఇవాళ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అసెంబ్లీలో టేబుల్ చేశారు. దాని మీద ప్రస్తుతం విస్తారంగా చర్చ జరుగుతుంది. అది అలా ఉండగానే ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఏంటంటే ఎస్ఐఆర్ కొనసాగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతుంది. కపిల్ సిబల్ లాంటి తలలు పండిన న్యాయ నిపుణులు న్యాయవాదులు కూడా దాన్ని కొనసాగించడానికి తమకున్న అభ్యంతరాలు ఏమీ లేవు కానీ కొన్ని పరిమితులు ఏవో సజెస్ట్ చేశారు. బట్ ఎనీహౌ వాటన్నిటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చి జరిగి తీరతాయని. సో ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ నడుస్తున్న రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితిలోనూ జోక్యం చేసుకోవద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు సూచన చేసింది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం బాజీ గారు. అలాగే బషీర్ అహ్మద్ గారు, ముస్లిం లీగ్ ఏపీ ప్రెసిడెంట్, వారికి కూడా నమస్కారం, సీనియర్ న్యాయవాది. అండ్ మామిడి గిరిధర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారికి కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ బాజీ గారు, నిన్న రెండు సంఘటనలు కూడా చాలా ప్రధానమైనవి. ముందుగా సుప్రీంకోర్టుది కనుక తీసుకుంటే ఎస్ఐఆర్ మీద చాలా నిర్దిష్టంగా చెప్పింది, అయ్యా మీరు జోక్యం చేసుకోమాకండి, ఆ ప్రాసెస్ నడవనీయండి అని. అంటే ఇదేంటంటే శరాఘాతంలా తగిలింది ఎవరికి? డిఎంకే స్టాలిన్ గారికి, వెస్ట్ బెంగాల్లో మమతా దీదీ గారికి. ఎందుకంటే చొరబాటుదారులు అక్కడ ఆవిడ సమస్య, అంటే ఆవిడకి సమస్య కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉంటే కానీ ఆవిడకి అక్కడ ఓట్లు పడడం అనేది బలంగా టీఎంసీ నమ్ముతోంది. టీఎంసీకి పరోక్షంగా సహకరించే పార్టీలకు కూడా అది కొంచెం మేలు కలిగించే అంశం. సో తర్వాత స్టాలిన్ గారు అబ్జెక్ట్ చేస్తూ వస్తున్నారు, వారి తరఫునే మరి మాట్లాడింది. ఇద్దరు చాలా సీనియర్ అడ్వకేట్స్ కూడా మాట్లాడారు. కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రక్రియని మీరు ఆపకండి, దానికి అడ్డు రామాకండి అని. ఏమంటారు? ముందుగా వాసుదేవన్ గారు మీకు, అలాగే మన 99 టీవీ వీక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి, నమస్కారం. ఇప్పుడు ముందు నుంచి చెప్తా ఉన్నాము, ఈ ఏదైతే మరి కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని, ప్రధానంగా ఈసీని గుప్పిట్లో పెట్టుకొని ఈ దేశంలో ఓట్లని పెద్ద ఎత్తున, ఏదైతే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లని మరి తొలగించే ప్రక్రియ, అట్లాగే అనుకూలంగా ఓట్లను చేర్చుకునే ఓటు దొంగతనం చేస్తూ ఉంది అని కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి ముందు నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆ ప్రక్రియలో భాగంగానే కాంగ్రెస్ మరి అపోజిషన్ పార్లమెంట్లో అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా మరి డిఫరెంట్ స్టేట్స్ లో జరిగిన ఓట్లలో లిస్టుల్లో ఉన్న అవకతవకల్ని ఎత్తి చూపడం జరిగింది. అట్లాగే ఓటర్ల లిస్టులు ఏదైతే ఉన్నాయో తాజాగా డిజిటలైజేషన్, మిషన్ రీడింగ్ ఓటర్ లిస్టుని అందుబాటులో ఉంచండి అని చెప్పేసి ప్రధాన డిమాండ్ని కూడా ఈసీ పట్టించుకోలేని పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతూ ఉందో, ఈ ఎస్ఐఆర్ పేరుతోటి మరి చాలా ఓట్లు, ప్రతిపక్షాలకు సంబంధించిన సానుభూతి ఓట్లు అనుకున్నవన్నింటినీ కూడా తొలగించడం, అట్లాగే కొత్తగా యాడ్ చేయడం, ఓట్లను యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనే ఒక అనుమానం పెద్ద ఎత్తున ఉంది. దానికి ఆధారాలు కూడా కనపండి. అందుకనే ఎస్ఐఆర్ని మేము బలంగా ఏంటంటే ఈ అనుమానాల కారణంగానే ప్రతిపక్ష పార్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయనే కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏకపక్షంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ దీన్ని అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈ ఎస్ఐఆర్ని అమలు జరపడం స్టార్ట్ చేసింది. అంత హడావుడిగా, ఇప్పుడు తమిళనాడులో చూడండి, అంత హడావుడిగా విత్ ఇన్ షార్ట్ టైంలో ఎట్లా సాధ్యపడుతుంది? మీరు డిజిటలైజేషన్ చేసిన లిస్టులనే ప్రజా డొమైన్లో పెట్టనప్పుడు మీరు ఏ రకంగా చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగించడం, లేదా ప్రక్షాళన చేయటం, క్లీన్ లిస్ట్ని మీరు ఏ రకంగా విత్ ఇన్ నో టైంలో ఎలా ఇవ్వగలుగుతారు? ఇది క్వశ్చన్ చేస్తున్నది. యాక్చువల్గా ఓటర్ల లిస్ట్ అనేది పారదర్శకంగా ఉండాలి, ఖచ్చితంగా ఎవరైనా చెప్పేదే. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి, కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళ ఓట్లని యాడ్ చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన అంశం. దీన్ని ఎవరు కాదనలేదు, ఏ పార్టీ కూడా దీన్ని ఖండించట్లేదు. కాకపోతే ఈ పేరుతోటి ఈ ముసుగులో మరి మోసం జరుగుతుంది. ఈ అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కుతంత్రాలు చేస్తుంది. ఈసీని గుప్పిట్లో పెట్టుకొని, ఈసీని చెప్పు చేతుల్లో పెట్టుకొని చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ.
అందుకనే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అనేకమైన పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారు. మరి సుప్రీంకోర్టు దీన్ని కొనసాగించాలనే చెప్పినప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ కూడా పెట్టిన మాట మనం మర్చిపోకూడదు. ఏదైతే ఈ ఓటర్లను చేర్చుకోవటం తీసేసే విషయంలో మరి పర్వాలేదు, కానీ చేర్చుకునే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు అని కూడా ఈసీని మరి హెచ్చరించడం నిన్నటి జడ్జిమెంట్లో మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేనేమనుకుంటానంటే సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా మోసం చేయకూడదు, మోసం జరగకూడదు, అన్యాయంగా ఓటు హక్కును కోల్పోకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి కూడా తన ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కుని నిర్దాక్షిణ్యంగా ఎవరికో సానుభూతి పరులు అనే అనుమానంతో తీసేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. చొరబాటుదారులని అనుమతించి వారిని గౌరవించి సెలవు కప్పి వారికి ఓటు హక్కు కల్పించే ఒక ఆలోచనని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థించండి.